నమస్కారం అండి. ముందుగా గీతామూర్తి గారితో చర్చించి మిమ్మల్ని తీసుకుంటాను. గీతామూర్తి గారు, ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు గ్రేటర్ బడ్జెట్ చూసుకుంటే బల్దియాకి సంబంధించి బడ్జెట్ చూసుకుంటే 200 కోట్ల నుంచి 2000 కోట్లు పెరిగినాయి. అంటే ఎన్నికలప్పుడు కేవలం రాజకీయ నాయకులు వీళ్ళని ఓటర్లుగా చూస్తున్నారు కానీ కనీసం సౌకర్యాలు కల్పించాల్సిన ఒక మనుషులుగా చూడనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మీరు చాలా ప్రాంతాలు తిరుగుంటారు, మురికి ప్రాంతాల్లో, అక్కడ తాగునీరు సమస్య ఉంది, కాలుష్యం సమస్య ఉంది, పారిశుద్ధ్య సమస్య ఉంది. సో లోక్సత్తా పార్టీ ఇది ఏ దృష్టితో చూస్తుంది ఈ సమస్య? మీరు ఒక్కసారి అన్ని పార్టీలను దృష్టిలో పెట్టుకుంటే కనుక 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం చేసిందో మనకు ఒక విధంగా అర్థమైపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ని చూసుకున్నట్టయితే 27 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ మేము అభివృద్ధి చేశామని చెప్పేసి అంటున్నాయి. ఈ ప్రధాన 2 పార్టీలు కూడా ఎంతసేపు తెలంగాణలో ఒక సామెత ఉందండి, పాడిందే పాడరా పాసుపడ్ల దాసరే అని. అంటే ప్రతిసారి మేము ఇది చేసాం, మేము అది చేసాం, హైటెక్ సిటీని మేము తెచ్చాం, అది మేము చేసాం, ఇది మేము చేసాం అని కథలు చెప్పుకోవడం తప్పితే అభివృద్ధి అనేది జరగలేదనడానికి సాక్షాత్కారం మన హైదరాబాద్లో విద్యా శాతాన్ని చూసుకుంటే ఒక్కసారి తెలిసిపోతుందండి. 61% విద్యాశాతం ఉంది చదువుకున్న విద్యావంతులు. అంటే ఎట్లాంటి అభివృద్ధి చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చూస్తే తెలిసిపోతుంది, గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లి పరిస్థితులను చూస్తే తెలిసిపోతుంది, ట్రాఫిక్ ని చూస్తే తెలిసిపోతుంది. గోలఖ్పూర్ లో మంచినీళ్ళు తాగితే 14 మంది చనిపోయారు, దాన్ని చూస్తే తెలిసిపోతుంది. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందో మనకి నాలాలో కొట్టుకుపోతున్న పిల్లల గురించి, మహిళల గురించి, ప్రజల గురించి రోజు ఒక సమస్య చదువుతుంటే తెలిసిపోతుంది. అంటే అభివృద్ధి అని అంటే వీళ్ళు అనుకోవడం, నేను అనుకుంటాను ప్రజల అభివృద్ధి అని వీళ్ళు ఆ ఉద్దేశంతో రాలేదండి. వీళ్ళు అభివృద్ధి పడాలి అంటే ఒక్కసారి కార్పొరేటర్ అయిపోయాడు అంటే కనీసం 5 తరాలకు సంపాదించేంత అభివృద్ధి వీళ్ళు చెందాలని నాయకులు, ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు అభివృద్ధి చెందాలని వస్తున్నారు తప్పితే ప్రజలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏ పార్టీ కూడా ఆశించినట్టు కనిపించడం లేదు. రామచంద్రారెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రధానంగా నాయకులు ఈ యొక్క కాలనీలు కానీ, ఈ యొక్క బస్తీలు, యొక్క మురికి ప్రాంతాల ప్రజలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు కానీ మనుషులుగా చూడట్లేదు. వాళ్ళ మీద ఆధారం చేసుకుని అభివృద్ధి చెందుతున్నారు కానీ వాళ్ళ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవట్లేదు అంటున్నారు. సో బీజేపీ ఏ దృష్టితో చూస్తుంది ఈ సమస్యను? మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి యావత్ ప్రజానీకం కూడా గుర్తెరుగుతున్నారు. ఈనాడు పాత నగరం చూసినా లేకుంటే మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఈనాడు 3000 పైచిలకు మురికివాడలున్నాయి. మరి ఈ మురికివాడల అభివృద్ధి గురించి అని ఎవరు కూడా పట్టించుకోకుండా అధికారంలో ఉన్నటువంటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 63 సంవత్సరాల కాంగ్రెస్ కానీ లేకుంటే తెలుగుదేశం కానీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గ్రేట్ హైదరాబాద్లో ఈనాడు గుక్కడు మంచినీళ్ల గురించి అన్నమో రామచంద్ర అడిగే పరిస్థితి వచ్చిందంటే ఈ అధికారులు, ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అసలు ఏం చేస్తున్నాయో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఈనాడు ఆసన్నమైంది. ఈనాడు నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడుతున్నటువంటి 26,000 కోట్లతో మేము అభివృద్ధి చేస్తున్నామని, మేము అది చేస్తున్నాము, 1000 కోట్లు ఇట్లా, 10,000 కోట్లు అట్లా, ఈ అభివృద్ధి చేస్తున్నాము, మేము వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడుతున్నామని, మురికి నీళ్ళకి ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడుతున్నామని చెప్పి అసలు డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద ఎందుకు ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదు? ఎంతసేపు రాజశేఖర్ రెడ్డి చేసిండు, చంద్రబాబు నాయుడు చేసిండు. మా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ తీసుకొచ్చాడు, ఫ్లైఓవర్లు తీసుకొచ్చాడని చెప్తే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటే, రాజశేఖర్ రెడ్డి గారు చేశారని చెప్తుంటే, అసలు ఈ అంటే ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీలు ఏవైతే ఈనాడు బలమైన పార్టీలు ఈనాడు అనుకుంటున్నాయో వీళ్ళు ఆధిపత్యంతో వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం చేయాలని ఆలోచిస్తున్నారు. లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి డివిజన్ స్థాయిలో నాయకత్వం అయితే కార్పొరేటర్స్ ఉంటారో వాళ్ళని నిర్వీర్యం చేసి వీళ్ళు అనుకునేదే చేద్దామని అనుకుంటున్నారా అనేది ఈనాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు, ఈ బస్తీల్లో ఎవరైతే ఉన్నారో, ఈ మురికివాడ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎక్కువగా ఎన్నికలప్పుడు ఉత్సాహపడుతూ ఉంటారు, వాళ్లే ఎక్కువగా ఓట్లు వేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు పెద్దగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఉండదు. అయినప్పటికీ కూడా వీళ్ళని పట్టించుకుంటున్నారు కానీ ఈ మురికివాడలో ఉన్న ప్రజల్ని కనీస సౌకర్యాలు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. అది ఎందుకు జరుగుతోంది అసలు? అంటే ఒకటండి, ముఖ్యంగా ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు, వారు చెప్పినట్టు 61% ఈనాడు విద్యార్థికులు గ్రేట్ హైదరాబాద్లో ఉన్నారని చెప్పారు వారు. వాస్తవంగా విద్యార్థులందరూ కూడా ఈనాడు రాజకీయ అవగాహనతోని వాళ్ళకున్నటువంటి జ్ఞానం
వారు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతోని అవగాహనతోని ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తున్నది, దేశం ఎక్కడ పోతుంది, రాష్ట్రం ఎక్కడ పోతుంది, నగరం ఎక్కడ పోతుంది, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి మహానుభావులు ఈ విద్యార్థులందరూ. వీళ్ళు ఈనాడు ముందు నడుం కట్టుకొని ఎవరైతే మా యొక్క డివిజన్లో గెలిస్తే మేము అనుకున్నటువంటి పౌరులకు కావాల్సినటువంటి కనీస అవసరాలు ఎవరైతే తీరుస్తారో వాళ్ళని గెలిపించుకోవడానికి వాళ్ళు ముందుకొచ్చి పనిచేసినట్టయితే ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు, జిత్తులు, జిమ్ముకులు అన్ని కూడా ఉండేవని చెప్పని నేను భావిస్తున్నా, మా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకని మేము స్పష్టమైనటువంటి అవగాహనతో నిన్న ప్రజల మధ్యలో పోతున్నాము. డివిజన్లో ఉన్నటువంటి నాయకత్వం రూపొందిస్తున్నాము. డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద ఈనాడు మేము ముందుకు సాగుతున్నాము. ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఈనాడు రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, వీధి దీపాల విషయం కానీ, ఇందిరమ్మ ఇల్లు విషయంలో కానీ, రాజు సగ్గురో కానీ, రాజు గురకల్ప కానీ ఆ డివిజన్లో ఏమైనా కడతామని ప్రభుత్వం చెప్పిందా? కట్టకుండా ఎందుకు ఊరుకున్నారు? లేకుంటే ఎవరికైతే మన ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, సర్వశిక్ష అభియాన్ పేరు అందరికీ విద్య విషయంలో కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని మూతపడ్డాయి, ఇంతకుముందు ఎన్ని ఉంటాయి డివిజన్లో? ఏమైనా చెరువులు గిట్ట కబ్జా అయిపోయినాయా? అన్యాక్రాంతమైపోయిన చెరువుల విషయంలో కానీ, అన్యాక్రాంతమైనటువంటి పార్కులు కానీ, ఇలాంటివన్నిటి మీద కూడా డివిజన్ స్థాయిలో అవగాహన చేసుకొని ఎవరు పని చేస్తారో, ఎవరు పని చేయగలరు అనే ఆలోచనతోని ఈనాడు ప్రజలందరూ కూడా గూడు తిరుగుతున్నారు. తప్పనిసరిగా చేసేటటువంటి వాళ్ళనే గెలిపిస్తారని చెప్పని మేము భావిస్తున్నాము. దానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని వీటన్నిటిపైన ఒక అవగాహనతోని మేము 4 ముసాయిదాలు ఈనాడు ప్రజల మధ్యలో పెట్టడం జరిగింది. రేపు మా ఎలక్షన్ మేనిఫెస్టో కూడా మేము ఇవ్వదలుచుకున్నాం. వాస్తవంగా ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఎంతసేపు స్థానిక సంస్థలు 73, 74 అధికారం ఏదైతుందో దీన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఎంతసేపు మమ్మల్ని గెలిపియండి మేము చేస్తామని చెప్పని నేను కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున ముఖ్యమంత్రి ఏదైతే మాట చెప్పారో, అరే మీరు అధికారంలో ఉన్నారే, ప్రభుత్వం మొత్తం మీ చేతిలో ఉందే, అంటే యొక్క నగరానికి మేము కల్పిస్తామని ఎట్లా చెప్తున్నారు మీరు అధికారం ఇస్తే? అంటే ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ఉన్నటువంటి నిధులు ఎంత, దీనికి ఎంత, ఈ అధికారాలతో ఎంత చేయగలరు వీళ్ళు? ఓకే, రామచంద్రారెడ్డి గారు దయచేసి మీరు లైన్లో ఉండండి. గీతామూర్తి గారు మరిన్ని మూర్తి గారు ఇప్పుడు మీరు ప్రధానంగా ఆయన చెప్పారు ఒకటి, ఆయన విషయంలోకి వస్తాను. అసలు బీజేపీ ప్రభుత్వం అయినా కూడా గతంలో ఎన్డీఏతో కూడా కలిసి పనిచేసింది. అసలు వీళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి రాజకీయం అంటూ మొదలుపెట్టిన వారు అసలు రాజకీయ పరంగా ఎలాంటి సమస్యలైనా తీసుకున్నారా? అసలు రాజకీయం అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశము? రాజకీయం అంటే విద్య, రాజకీయం అంటే వైద్యం, రాజకీయం అంటే మంచినీరు, రాజకీయం అంటే డ్రైనేజీ, రాజకీయం అంటే రోడ్లు, రాజకీయం అంటే ప్రతి సమస్య. అది మర్చిపోయి ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టడం, మద్యం పంచిపెట్టడం, మళ్ళీ అంతకు రెట్టింపు ధనాన్ని సంపాదించుకోవడం, ఇదే టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు. ఒక్కసారి కార్పొరేటర్ గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని అయిపోతే చాలు, తర్వాత ఏం చేయాలో అది చేసుకోవచ్చు. రకాల సదుపాయాలు ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల వీళ్ళు వచ్చినాక 6 సంవత్సరాల వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్కసారి మీరు బేరూరు చేసుకోండి. ఎవరు దీపం పథకం మీద కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు అందరికి పేద ప్రజలకు అందేటట్టు ఇచ్చినటువంటిది భారతీయ జనతా పార్టీ. రైట్, రామచంద్రరెడ్డి గారు దయచేసి మీరు లైన్ లో ఉండండి. సాంబశివరావు గారు టీడీపీ నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు గారు, ప్రధానంగా ఇప్పుడు చూస్తే కనుక గ్రేటర్ బడ్జెట్ 2000 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ మురికి ప్రాంత వాసుల జీవన ప్రమాణాల్లో ఎటువంటి మెరుగుదల కూడా కనిపించట్లేదు. 27 సంవత్సరాలు క్రితం ఈ పార్టీ వచ్చింది, కానీ అధికారంలో ఉన్నారు, అయినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదంటున్నారు. ముందుగా అండి, మన పెద్దలు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. అది ముందు మనం అప్రిషియేట్ చేయాలి. మనం అనుకున్న విధంగా బస్తీల్లో అభివృద్ధి జరగట్లేదు, అనుకున్న విధంగా సిటీలో అభివృద్ధి జరగట్లేదు. ప్రభుత్వాలు ఏదైనప్పటికీ అనే కన్సర్న్ అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాగే రామచంద్రరెడ్డి గారు చెప్పినట్టుగా మరి వాళ్ళ హయాంలో, ఎన్డీఏ హయాంలో చాలా మౌలిక సదుపాయాల కోసం ట్రై చేసామన్నారు, గ్యాస్ కనెక్షన్లు అన్నారు, వాటర్ అన్నారు, అన్ని చేసిన మాట వాస్తవం. ఏమీ జరగలేదంటాం ప్రాబ్లీ సబబు కాదేమో. అయితే పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఇప్పుడు మనం మహానగరం అనుకుంటున్నాం కాబట్టి మహానగరం అవసరాల దృష్ట్యా మనం చేయాల్సింది చాలా ఉందనేది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. గతంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అనే విషయాలను పక్కన పెడితే ఇప్పుడున్న జనాభాకి 50 లక్షల మంది ఓటర్లు, దాదాపు 70 లక్షల మంది జనాభా, మరి ఇంకొద్ది కాలంలోనే ఇది 1 crore రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరి అవసరాలని దృష్టిలో పెట్టుకుని
ఒక గ్లోబల్ సిటీగా, ఒక మంచి సిటీగా దీన్ని రూపొందించాలంటే ఏమేం చేయాలి, మౌలిక